మనం చదివే విష్ణు సహస్రనామంలో ఏమైనా దోషం ఉందా అనే ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ విష్ణు సహస్రనామం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంశాలు మొత్తం తెలుసుకుందాం. విష్ణు సహస్రనామం మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు విష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ పాండవులకు ఈ విష్ణు సహస్రనామాన్ని బోధించినట్లుగా మనకు వ్యాస భారతంలో కనిపిస్తుంది. ఒక మహాభారతంలోనే కాకుండా మనకు విష్ణు సహస్రనామం పద్మపురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణాల్లో కూడా కనిపిస్తుంది. ఈ విష్ణు సహస్రనామంలో మొత్తం 108 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. అనుష్టుప్ ఛందస్సు అనేది సంస్కృత శ్లోకాలు రాయడానికి ఉపయోగించేటటువంటి పలు రకాలైన ఛందస్సుల్లో ఒకటి. ఇతర ఛందస్సులు త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు ఇటువంటివి బాగా ప్రాచుర్యం పొందినవి. ఈ అనుష్టుప్ ఛందస్సు అనేది చాలా విపరీతంగా వాడబడినటువంటి ఛందస్సు. సహజంగా సంస్కృత శ్లోకాలు, మంత్రాలన్నీ కూడా ఈ ఛందస్సులోనే ఉంటాయి. ఈ ఛందస్సు యొక్క లక్షణం ఏంటంటే 4 పాదాలు కలిగి శ్లోకంలో ఒక్కొక్క పాదానికి 8 అక్షరాల చొప్పున 8 నాలుగులు 32 అక్షరాల నడక నడుస్తుంది. ఉదాహరణకి శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని తీసుకుంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. దీంట్లో మొత్తం కలిపి 32 అక్షరాలు ఉంటాయి. అలాగే మనం లలితా సహస్రనామం తీసుకున్నట్లయితే ఇది కూడా మనకి అనుష్టుప్ ఛందస్సులోనే రాసింది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఇలా ఉంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి 4 16 అక్షరాలు ఇక్కడికి 2 పాదాలైనాయి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత 4 నాలుగులు 16 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు అయినాయి. ఈ విధంగా మనకు అనుష్టుప్ ఛందస్సు 32 అక్షరాల శ్లోకాలతో నడుస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామం కూడా మనకు ప్రతి శ్లోకంలో 32 అక్షరాల నడక నడుస్తుంది. అంటే ఉదాహరణకి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. ఇలా మధ్యలో ఇంకొన్ని శ్లోకాలు తీసుకున్నట్లయితే అప్రమేయో హృషీకేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః ఇలా నడుస్తుంది. ఇట్లా 108 శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాల చొప్పున 108 శ్లోకాలు ఉంటాయి. వీటిల్లో 54వ శ్లోకమైనటువంటి శ్లోకాన్ని ఇప్పుడు గమనిద్దాం. సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః. ఇది మనం ఇప్పుడు ప్రస్తావించుకోబోయే శ్లోకం. సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః 2 పాదాలకు కలిపి 16 అక్షరాలైనవి. మొదటి 2 పాదాలు సరిగ్గా ఉన్నాయి. తర్వాత వినయోజయ 5 అక్షరాలైనవి. సత్యసంధో 4 అక్షరాలు, మొత్తం 9 అక్షరాలు. దాశార్హః 3 అక్షరాలు, అంటే 9 + 3 12 అక్షరాలు. సాత్వతాం 3 అక్షరాలు, 12 3 15. పతిః 2 అక్షరాలు, 17 అక్షరాలు. అంటే మొదటి 2 పాదాలకు కలిపి 16 అక్షరాలు, తర్వాత 2 పాదాలకు కలిపి 17 అక్షరాలు, 33 అక్షరాలు వచ్చాయి.
కాబట్టి ఈ శ్లోకంలో మనకు దోషం ఉన్నది. అనుష్ఠుప్ ఛందస్సులో ఇందులో ఒక పాదం నడవలేదు. అనుష్ఠుప్ ఛందస్సులో ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ 3వ పాదంలో వి నా యో జ య సత్య సంధో 9 అక్షరాలు వచ్చినాయి. కాబట్టి ఈ 3వ పాదంలో మనకు దోషం ఉంది. దోషం ఉంది అని మనం ఎందుకు చెప్తామంటే అది సంస్కృతం, ఖచ్చితంగా ఛందస్సుని అది పాటిస్తుంది. పైగా అది రాసింది ఎవరు? రచించిన వారు వ్యాసుడు. వ్యాసుడు దోషభూయిష్టంగా రాస్తాడా? తప్పులు తడకలు రాస్తాడా? రాయడు. అసలు అవకాశమే లేదు, అసంభవం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి దోషాన్నే మనం ప్రస్తుతం ప్రతి చోట చదువుతూ ఉన్నాం. అది ఏ పుస్తకంలో చూసినా మనకు ఈ మంత్రం ఇలాగే కనిపిస్తుంది. వినయోజయ సత్యసంధో అనే కనిపిస్తుంది. టీటీడీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు కావచ్చు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినటువంటి విష్ణు సహస్రనామంలో కావచ్చు, లేదా ఇతరులు గానం చేసినటువంటి విష్ణు సహస్రనామంలో కావచ్చు, సోమపోమృతపస్సోమపురుజిత్పురుసత్తమః వినయోజయ సత్యసంధో దాశార్హస్సాత్వతాంపతిః. తరువాత ఎవరు ఏ భాషలో ప్రచురించిన గ్రంథంలో అయినా సరే వినయోజయ సత్యసంధో అనే రాస్తున్నారు. ఇంతెందుకు, మహర్షి యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి సంస్కృత డాక్యుమెంట్స్లో కూడా దేవనాగరి స్క్రిప్ట్లో రచించినటువంటి ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కూడా వినయోజయ సత్యసంధో అనే రాశారు. అది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు సమస్త భాషల్లో కూడా ఈ దోషాన్నే బాగా ప్రింట్ చేసి ప్రచారం చేసి పెట్టారు. కాబట్టే మొదట్లో జరిగినటువంటి తప్పు అది పునరావృతమై అలా 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 వ్యాపించి ఆ తప్పు శ్లోకాన్నే, ఆ తప్పు పాదాన్నే మనం చదువుతున్నాం. విచిత్రం ఏంటంటే ఈ మంత్రాలకి, విష్ణు సహస్రనామానికి భాష్యం రచించినటువంటి మహానుభావులు కూడా ఎందుకో వినయోజయ అనేటటువంటి పదాలకే భాష్యాన్ని రాశారు. అది హిందీ భాష్యాలు కావచ్చు, తెలుగు భాష్యాలు కావచ్చు, ఇంగ్లీషు భాష్యాలు కావచ్చు, సమస్త భాషల్లో కూడా ఈ విధమైనటువంటి ఆ తప్పు పాదానికే భాష్యాలు రాసిపెట్టారు. పైగా చాలా గొప్పగా రాశారు. వినయ అంటే సమస్త దోషాలని నాశనం చేసేవాడు, వినయము కలిగినటువంటి వాడు అని. జయ అంటే అపజయమే లేనటువంటి వాడు, సమస్త కార్యములందు జయము కలిగినటువంటి వాడు, జయించేటటువంటి వాడు అని చాలా గొప్పగా భాష్యాలు రాశారు. కానీ నిజానికి ఈ వినయోజయ అనేది తప్పు. అక్కడ ఉండవలసిన మంత్రం ఏమిటంటే వినియోజ్య అనేటటువంటి మంత్రం. ఇది నాకు ఎక్కడ దొరికిందంటే, నేను పురాతన సంస్కృత విష్ణు సహస్రనామాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకసారి
అక్కడ చేతి రాత ప్రతి అది వినియోజ్య అని రాసింది. ఏంటిది ఏదో తేడాగా ఉందని చెప్పేసి అప్పుడు లెక్క వేస్తే కాసేపు దాని మీద కూర్చుంటే అప్పుడు అర్థమైంది, ఓహో వినయోజయ అనే తప్పు, వినియోజ్య అనే సరైనటువంటి మాట అని నాకు అర్థమైంది. ఈ విషయాన్ని మనకి sanskritdocuments.org వాళ్ళు రాసినటువంటి ప్రింట్ చేసినటువంటి ప్రతిలో వినయోజయ సత్యసంధో అని రాసి ఆ శ్లోకాంతంలో బ్రాకెట్స్లో వినియోజ్య అని రాశారు. మరి అలా ఎందుకు రాశారో నాకైతే అర్థం కాలేదు. సరే, కొంతలో కొంత కనీసం అక్కడ వినియోజ్య అనేటటువంటి మాట ఉన్నది అని వాళ్ళు తెలియపరిచారు, సంతోషం. మరి వినియోజ్య అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఏ కార్యానికైనా వినియోగింపబడువాడు అని అర్థం. అంటే సర్వసమర్థుడు, ఆమ్నిపొటెంట్ అని అర్థం వస్తుంది. ఈ వినియోజ్య అనే శబ్దం మనకు ఎలా ఏర్పడింది, దాని వ్యుత్పత్తి ఏమిటి, దాని ధాతువులు ఏంటి అనేది చూద్దాం. ఈ వినియోజ్య అనే పదం యుజ్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. ఈ యుజ్ అనే ధాతువుకి అర్థం అనుసంధానం చేయు, కలిపి ఉంచు, నియోగించు అనే అర్థాలు వస్తాయి. ఈ వినియోజ్య అనే శబ్దాన్ని మనం పరిశీలించినట్లయితే యుజ్ అనే ధాతువు నుంచి ఇది ఎలా ఏర్పడింది, ఈ శబ్దం ఎలా ఏర్పడింది అంటే వి అనే ఉపసర్గ, ని అనే ఉపసర్గ, యుజ్ అనే ధాతువు, తవ్య కృత్ ప్రత్యయము, విసర్గ అకారాంత పుంలింగ ఏకవచన సంబంధించినటువంటి విసర్గ, ఈ 5 భాగాలు కలిపి మనకి వినియోజ్య అనే శబ్దం ఏర్పడింది. వినియోజ్య అనే శబ్దంలో మొదటి ఉపసర్గ అయిన వి అనే ఉపసర్గకు అర్థం విడదీయడం, విస్తరించడం, ప్రత్యేకమైన అనే అర్థాలు వస్తాయి. ని అనే ఉపసర్గకు అర్థం లోపలికి, స్థిరంగా, స్పష్టంగా నియమించడం అనే అర్థాలు ఉన్నాయి. యుజ్ అనే ధాతువుకి కలపడం, అనుసంధానం చేయడం, నియోగించడం అనే అర్థాలు వస్తాయి. ఇక తవ్య అనే కృత్ ప్రత్యయాన్ని యుజ్ అనే ధాతువుకి అనుసంధానం చేసినప్పుడు, జత చేసినప్పుడు అది కర్తవ్య భావాన్ని సూచిస్తుంది, అనగా చేయవలసిన విధిని వ్యక్తపరుస్తుంది. ఇక విసర్గ అనేది అకారాంత పుంలింగ ఏకవచన శబ్దార్థం విసర్గని అనుసంధానం చేసి వి ప్లస్ ని ప్లస్ యుజ్ ప్లస్ తవ్య ప్రత్యయం ప్లస్ అహ వినియోజ్య అనే శబ్దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినియోజ్య అనే శబ్దానికి వినియోగించదగినవాడు, నియమింపదగినవాడు అనే అర్థాలు వస్తాయి. మనం హిందూ బంధువులందరూ కూడా చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే వినయోజయ అనే తప్పు మంత్రాన్ని చదవడం మానేసి వినియోజ్య అనే సరైన మంత్రాన్ని, అర్థవంతమైనటువంటి మంత్రాన్ని మాత్రమే ఉపయోగించి ఛందో దోషం లేకుండా, అక్షర దోషం లేకుండా విష్ణు సహస్రనామాన్ని పఠించవలసిందిగా మరీ మనవి చేసుకుంటూ నమస్తే.